దేవుని పరిశుద్ధ నామం మహింపబడును గాక. ఈ 40వ రోజు ప్రార్థనలో 17వ రోజు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ప్రార్థన వేళలో మీకే కొట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి స్వస్థత, బలమును, ఆరోగ్యమును, జీవమునిచ్చి మమ్మల్ని నిలబెట్టారు. మీకు వందనాలయ్యా. మాకు ప్రాణమునిచ్చి స్వస్థత, బలమునిచ్చి జీవింపజేస్తున్నారు. వందనాలు స్వామి. యేసుక్రీస్తు నామములో మీరు చేసిన ప్రతి మేళ్ల కొరకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు చేసిన ప్రతి మేళ్ల కొరకు వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి విషయాల కొరకు, ప్రతి ఆశీర్వాదముల కొరకు మీకే కొట్ల కొలది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ప్రార్థన వేళలో స్తోత్రం. మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. కుటుంబాలలో పిల్లలు లేకుండా అయా స్తోత్రం బాధపడుతున్నాం. ప్రతి తల్లిదండ్రులను యేసుక్రీస్తు నామములో ముట్టండి నాయన. ప్రతి దంపతులను ముట్టండి యేసుక్రీస్తు నామములో అయ్యా. యేసుక్రీస్తు నామములో నాయన, యేసు నామములో సంతాన భాగ్యము కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. యేసుక్రీస్తు నామములో స్వామి సంతాన భాగ్యమును దాయిచేయండి అయ్యా. పుత్ర భాగ్యమును దాయిచేయండి స్వామి. పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు లేని దంపతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో నాయన మీరు ఒక్క మాట పలికితే చాలు నాయన, అది అలాగే జరుగుతుందని చెప్పిన మాట ప్రకారం పిల్లలు కలుగునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామంలో పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. నా నామమున నేమడిగిన నేను చేస్తానని చెప్పిన మాట ప్రకారం నాయన యేసు నామములో యోహాను 14:14 వాగ్దానం చేసిన ప్రకారం యేసు నామములో నాయన ఇప్పుడే కుటుంబంలో సంతోషము, సమాధానము కలుగును గాక. ఏ కొరత వల్లైతే బాధపడుతున్నారో ఆ కొరతలన్నీ తీసివేయండి అయ్యా. కొరతలన్నీ తీసివేయండి యేసు నామములో. దేవుని ఆశీర్వాదము యేసు నామములో, దేవుని సంతోషము, దేవుని సమాధానము దిగిరావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మీరు ఆశీర్వదించే దేవుడవు నాయన, మీరు దీవించే దేవుడవు నాయన. మీ ఆశీర్వాదము చేత, మీ దీవెనల చేత నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో. యేసుక్రీస్తు నామములో, యేసు నామములో అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ సంతోషము, సమాధానము కుటుంబాల్లో దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబంలో దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ ఆత్మ అభిషేక బలము శక్తితో నింపండి స్వామి, నింపండి అయ్యా. పిల్లలు లేని కుటుంబాలలో, పిల్లలు లేని దంపతులకు పిల్లలను దాయిచేయండి, పిల్లలను దాయిచేయండి, సంతాన భాగ్యమును దాయిచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం యేసుక్రీస్తు నామములో. అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు 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 అయ్యా. యేసు నామములో నాయన పిల్లలు కలగాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్యా స్తోత్రం 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 నాయన. గర్భవతులుగా ఉన్నటువంటి తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామములో గర్భమును దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. యేసు నామములో నాయన గర్భవతులుగా ఉన్నటువంటి ప్రతి తల్లుల మీద యేసుక్రీస్తు రక్తం ప్రవహించుని నాయన. నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు యేసుక్రీస్తు రక్తం ప్రవహించుని నాయన. మీ ఆత్మ చేత నింపబడాలయ్యా, మీ ఆత్మ చేత నింపబడాలయ్యా. ఎలాంటి ఆపదలు కలగకుండా అయ్యా స్తోత్రం. ఈ ప్రసవ కాలంలో మీరు తోడు నీడగా ఉండండి అయ్యా. అయ్యా ఈ 9-10 నెలలు మీరు తోడు నీడగా ఉండి నడిపించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఏ ఆపద కలగకూడదు నాయన. యేసు నామములో మిస్కారేజ్ జరగకూడదు నాయన. యేసుక్రీస్తు నామములో నాయన గర్భవతులుగా ఉన్నటువంటి ప్రతి తల్లులకు అయ్యా మీ యొక్క బలమును దాయిచేయండి. దేవుని బలము దిగిరావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో. దేవుని బలము దిగిరావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. అయా ప్రసవ కాలంలో నాయన ప్రసవించేటప్పుడు నాయన ఎలాంటి ఆపదలు కలగకుండా మీ దీవెనలు ఆయన తల్లి బిడ్డల మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామములో మీ దీవెనలు, మీ ఆశీర్వాదము, సంతోష, సమాధానం కుటుంబాల మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇచ్చిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, నా పిల్లల భవిష్యత్తులను ఆశీర్వదించండి. యేసు నామములో మీలో బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. పిల్లల మీద సాతాను కళ్ళు, మనుషుల కళ్ళు పడకుండా కాచి కాపాడమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవుని ఆశీర్వాదం, దేవుని సంతోషము, సమాధానము కలుగునుగాక యేసు నామములో.
యేసుక్రీస్తు నామములో మీ సంతోష సమాధానాల చేత నింపండి స్వామి, మీ సంతోష సమాధానాల చేత నింపండి అయ్యా. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలను దీవించే దేవుడు నాయన, మీ ఆశీర్వాదము సంతోష సమాధానము కుటుంబాల మీద దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి తల్లిదండ్రుల మీద ఉండాలి, బిడ్డల మీద ఉండాలి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుని ఆశీర్వాదం దిగి రావాలయ్యా. కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలను లోటులను తీసివేసి దేవుని ఆశీర్వాదము, దేవుని సంతోష సమాధానము నాయన కుటుంబాలలో కలుగునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములోనైనా పిల్లలు మీలో ఎదగడానికి సహాయం చేయండి అయ్యా. బిడ్డల మీద సాతాను కళ్ళు మనుషుల కళ్ళు పడకూడదు స్వామి. కుటుంబాలు పూర్తిగా మీరు దీవించండి అయ్యా. మీ హస్తము కింద అప్పగిస్తున్నాం నాయన. దేవుని ఆశీర్వాదం, దేవుని సంతోషం నాయన ఈ 40 రోజు ప్రార్థనలో బలపరచదయ్యా. కొరతలన్నీ తీసివేసి నాయన సంపూర్ణమైన ఆశీర్వాదము, సంతోషము, సమాధానమును దాయిచ్చని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం మంచి పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.